హాయ్ ఫ్రెండ్స్, సో ఏంటి బాక్స్తో వచ్చేసాను అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి నేను బ్లూటూత్ అయితే ఆర్డర్ చేశానండి ఫ్లిప్కార్ట్లో అనమాట. ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసాము. మాకు ఆఫర్లో అయితే 900కి అయితే ఈ బ్లూటూత్ అనేది వచ్చింది. సో దీని క్వాలిటీ ఎలా ఉంది, ఏమేమి వచ్చాయి అనేది చూద్దాం. చూసారు కదా, ఇది వచ్చేసి బోట్ అనమాట. బోట్ 161 మోడల్. ఇది మంచి కంపెనీ. ఆల్రెడీ నా దగ్గర బ్లాక్లో సేమ్ ఇదే కంపెనీలో బ్లాక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మా సిస్టర్ కోసం అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 5 మినిట్స్ ఛార్జ్ పెడితే 90 మినిట్స్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1 ఇయర్ వారంటీ ఉంది. అలాగే రీటైల్ ప్రైస్ వచ్చేసి మనకి 2490 రూపీస్ అయితే మనకి ఉందన్నమాట. కానీ మాకు ఇది వచ్చేసి ఆఫర్లో మాకు 899కి అయితే వచ్చిందనమాట. 899 రూపీస్కి అయితే మాకు ఈ బ్లూటూత్ అనేది మేము తీసుకున్నాము. సో దీని డీటెయిల్స్ అనేది మీకు చెప్పాను కదా, లోపల ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకి బ్లూటూత్ అయితే ఇచ్చేసారు. కనిపిస్తుంది కదా. సో మనకి ఇట్లా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బాక్స్లో మనకి ఛార్జర్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇచ్చారనమాట. సో దీనికి సైజెస్ అనమాట ఇవి. చూడండి, మనకి ఇట్లా స్మాల్ సైజు అలాగే మీడియం సైజ్ అయితే ఇచ్చేసారు. సో దీనికి ఇట్లా ఉన్నాయి కదా, ఇవి మన సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఇందులో ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో మనకేంటంటే 1 ఇయర్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చేసారండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టిక్కర్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది థ్యాంక్స్ కార్డ్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి ఇవి వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి టోటల్ 7 అయితే ఉన్నాయన్నమాట. ఇయర్ బడ్ ఇష్యూస్ అన్నీ మనకి ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చేసారు. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకి ఫుల్ డీటెయిల్గా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇయర్ బడ్ ఇష్యూ అని ఫస్ట్ ఉంది, సెకండ్ వచ్చేసి ఇయర్ బడ్ ఇష్యూ, థర్డ్ వచ్చేసి సౌండ్ అండ్ కాల్ క్వాలిటీ ఇష్యూ అనమాట. సో మనకి సౌండ్ విషయంలో ఏదైనా డిఫరెన్స్ ఏమైనా వస్తే కనుక మనం ఈ ఇన్స్ట్రక్షన్ అయితే చూసుకొని దాన్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఏదైనా సౌండ్ కరెక్ట్గా లేనప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇందులో ఉంది కదా, ఈ రబ్బర్ టైప్ ఉంది కదా ఇయర్ బడ్స్, దాంట్లో ఇది అనేది మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ అదే ఉంది. యూజ్ కాటన్ అని ఉంది కదా, ఆ కాటన్ అంతా మనం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది ఛార్జింగ్ కేస్ ఇష్యూ అనమాట. మనం ఇక్కడ ఛార్జింగ్ అనేది పెడతాం కదా, ఛార్జింగ్ ప్లేస్లో ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఈ ఇన్స్ట్రక్షన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 5th వన్ వచ్చేసి ఇయర్ బడ్ కంట్రోల్ ఇష్యూ.
నెక్స్ట్ వచ్చేసి 6th వాయిస్ కాల్ ఇష్యూ ఉంది. 7th వచ్చేసి ఇయర్బడ్ ఛార్జింగ్ ఇష్యూ అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇష్యూ అయితే ఉంటుంది కదా, ప్రాబ్లం అనేది మనకి తెలియదు కదా. సో మనకు ఒక్కొక్కసారి ఈ బాక్స్లో మనం పెట్టాక మనకి ఛార్జింగ్ అనేది ఎక్కువ కదా, ఇక్కడ కూడా మనం క్లీన్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఇదైతే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసారు కదా. సో ఇది చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను లాస్ట్ ఇయర్ అయితే నేను సేమ్ ఇదే కంపెనీలో బ్లాక్ కలర్ అనేది నేను తీసుకున్నాను అనమాట. సో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో మనకి ఇది ఎన్ని అవర్స్ వస్తుంది ఛార్జింగ్ అనేది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకి దీని క్వాలిటీ గురించి అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట ఇన్స్ట్రక్షన్ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు చూపిస్తాను. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి V5.1 అనమాట. మ్యూజిక్ ప్లే టైం వచ్చేసి అప్ టు 8 hours పర్ ఛార్జ్ అప్ టు 32 hours అడిషనల్ విత్ కేస్ అనమాట. సో మనకి 8 hours అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టాక్ టైం వచ్చేసి మనం 6 hours, అంటే ఒకసారి దీనికి ఛార్జింగ్ పెట్టుకున్నాక 6 hours అయితే మనం ఫోన్ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి 300 mAh కేస్, అలాగే 40 mAh టు ఇయర్ బడ్స్ అనమాట. ఇది ఛార్జింగ్ టైం వచ్చేసి మనం 35 minutes ఇయర్ బడ్స్కి పెట్టాలి. సో మనకి ఛార్జర్ వచ్చేసి C టైప్ ఛార్జర్ అయితే ఉంది కదా, సో ఇక్కడ అదే ఉంది. సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే బై చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను ఒకసారి బ్లూటూత్ ఆన్ చేసి అయితే చూశాను, క్వాలిటీ అయితే ఓకే. సో ఇదేనండి ఈరోజు వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.